ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కులానికి ఒక టైగర్ని తయారు చేస్తున్నాడు. ఎలా చూడాలంటారు ఈ టైగర్లందరినీ? ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఆయన ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో ఆయన అసలు ఏమి తెలియని వ్యక్తి. ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి అర్థం కాదు. అట్లాంటి వ్యక్తి ఏం మాట్లాడతాడో కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎందుకు పట్టించుకోకూడదు అంటారు? మరి ఏదైతే కనుక అంబటి రాంబాబుని అయితే కనుక ఏక టైగర్ అని వేస్తున్నాడు కదా, కాపు కుల టైగర్ అంటున్నారు కదా. అంబటి రాంబాబు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన 89లో ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడో మొన్న 2014లో ముక్కి మూలిగితో 19లో ఒక్కసారి గెలిచాడు. అంబటి రాంబాబు అనేవాడికి కుల ఫీలింగ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ కాపు నాయకులందరినీ పోగు చేసి వాళ్ళ చేత కాపు నాయకుల్ని బూతులు తిట్టించి వాళ్ళని దౌర్జన్యం చేపించి అంత గందరగోళం చేసే పరిస్థితిలో ఉన్నాడు అంబటి రాంబాబు అని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటారు? ఎందుకు ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు? రెచ్చగొట్టే ఇటు 11 సీట్లే ఉన్నాయి కాబట్టి రెచ్చగొడితే ఇంకో 40 సీట్లన్నా వస్తాయని ఈసారన్నా కాస్త ప్రతిపక్షంలో ఉండి అడావిడి చేయించి అసెంబ్లీలో బలలు బగలు కొట్టచ్చు, స్పీకర్ను కొట్టచ్చు, ఎగబడచ్చు అనే దానికి చేయాలని అట్లా ప్రవర్తిస్తున్నారు. అంతేనా? లేదంటే రాష్ట్రంలో గొడవలు ఏమైనా లేపడానికి అనుకోవాలంటారా? రాష్ట్రంలో గొడవలు జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. చంద్రబాబు గారు ఉన్నంతకాలం గొడవలు రాష్ట్రంలో జరగటానికి అవకాశం ఉండదు. ఆయన జరగనివ్వడు కూడా. దానికి ఆయన పూర్తి బాధ్యత వహించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని తాట తీసి వైసీపీ వాళ్ళని నడి రోడ్డు మీద నిల్చోబెడతానని ఎన్నోసార్లు చెప్తున్నాడు. జరుగుతుందంటారా? మరి అదేనా వాళ్ళు అంటుంది, రెడ్ బుక్ అని పెట్టి మమ్మల్ని రోడ్డు మీద నిలబెడుతున్నాడు, దొంగతనంగా అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని అంటున్నారు కదా. రెడ్ బుక్ అని చెబుతున్నారే కానీ రెడ్ బుక్లో రాశారా లేదా అని వాళ్లే మాట్లాడుతున్నారు. మా రెడ్ బుక్ అని అదేమంటే రెడ్ బుక్ అని బెదిరిస్తున్నారని ఈ వైసీపీ నాయకులు ఒకటే అడావిడి చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉందో ఇప్పుడు అందరికి చాలా మందికి ఇప్పుడు తెలిసి వచ్చింది. ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలిసింది. భవిష్యత్తులో కూడా ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంది మంది. ఇక ఇప్పుడు నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది సినిమా అనేది. ఖచ్చితంగా ఒకవేళ సినిమా చూపిస్తాం, వైసీపీ నాయకులు బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ చుక్కలు కనపడతాయి. మన పెమ్మసాని గారు చెప్పినట్టు సినిమా చూపిస్తాం, అన్ని షోలు చూపిస్తాం. ఇప్పుడు సినిమా చూపించడం అంటే మా మీద దాడి చేయటం అంటున్నాడు కదా మా అంబటి రాంబాబు. ఆడవాళ్ళ మీద, చిన్నపిల్లల మీద, నా మీద, ముసలాండి నా మీద దాడి చేయటమా అంటున్నాడు కదా. మరి లంజా కూడా కానీ బూతులు తిడతాం అది పద్ధతేనా? అసలు ఆ మాట అనొచ్చా? ఆయనకి మా 3 కూతుళ్ళు ఉన్నారు, భార్య ఉంది. మరి సమాజంలో ఆయన మరి బట్టిక బాబు గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక లెజెండు, ఒక నవ్యాంధ్ర రథసారథిని పట్టుకొని నడి రోడ్డు మీద బూతులు తిడుతుంటే సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సింది పోయి వాళ్ళ కుమార్తె కూడా ఆయనకే సపోర్ట్ చేయటం చాలా విడ్డూరంగా ఉందని నేను మనవి చేస్తున్నాను. అదేంటి, మా నాన్న క్షమాపణ చెప్పాడు, అయినా సరే మమ్మల్ని మా మీద దాడి చేశారు, మా నాన్నని చంపాలని చూస్తున్నారు అంటుంది కదా మరి అమ్మాయి. మౌనిక మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. ఆ మాట్లాడిన మాటలో ఒక్కటి కూడా నిజం లేదు. వాళ్ళ నాన్నకు సపోర్ట్ చేస్తా మాట్లాడింది. క్షమాపణ చెబితే వెళ్ళిపోతామని మళ్ళీ గల్లా మాధవి గారు అన్నా కూడా ఆయన క్షమాపణ మీకు చెప్పేది ఏంది బొచ్చు ఉండా అని జాకెట్ లాగిన విచిత్రంగా చూసి మనుషుల్ని వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆడవాళ్ళని రెచ్చగొట్టి బూతులు తిట్టే తలికి వాళ్ళ యొక్క ఆవేశం పట్టలేక తర్వాత ఏమైనా సరే పర్లేదు, ముందు అసలు ఇక తేల్చేయాల్సింది అటో ఇటో అని వాళ్ళు దాడి తెగబడ్డారు తప్పితే ఆయన మర్యాద క్షమాపణ చెబితే ఒక్క మనిషి కూడా అక్కడ ఉండేవాళ్ళు కాదు. అది కరెక్ట్. నేను అమాయకుణ్ణి, కాపులంటే చంద్రబాబు నాయుడు గారికి అసహ్యం, అందుకే నా మీద దాడి చేశారు అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు. కాపులంటే అసహ్యం అనే మాట అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎన్టీ రామారావు గారి కాడి నుంచి కాపులకి ఎంతో విలువిస్తున్నాం. కమ్మ కులానికి ఇవ్వని విలువ కాపులకి ఇస్తున్నాం. ఫస్ట్ 83 నుంచి కూడా ఇస్తున్నాం మేము కాపులకి. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా కాపులకి అన్ని పదవులు ఇచ్చాము. ఎన్నో పదవులు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కూడా ఇచ్చాము. తిరుపతిలో పదవులు ఎన్నో కాపు కార్పొరేషన్ చైర్మన్ పెట్టి దానికి నిధులు కేటాయించి కూడా చాలా మందికి మేలు చేసిన, కాపు కులస్తులు మేలు చేసింది ఒక చంద్రబాబు గారే అని నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. మరి ఎందుకు ఇప్పుడు అంబటి రాంబాబుని అడ్డం పెట్టుకొని కాపుల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు?
ఏం ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేనలో నుంచి కాపుల్ని బయటికి రావడానికే ఈ అంబటి రాంబాబు జరుపుతున్న కుట్ర అని బహిర్గతమైంది. లాయర్ అడ్వకేట్ రజనీ కూడా వైసీపీ సపోర్ట్గా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఆ వైసీపీలో కూడా మొన్న వచ్చి అంబటి రాంబాబుకు సపోర్ట్గా మాట్లాడుతుంది. ఏం మాట్లాడాడు ఆయన, ఏం తప్పు చేశాడు, మా కాపు కులస్తుడు ఇంటి మీదకి వెళ్తారా, మీరు కమ్మవాడైతే ఏంది, మాకు సమాధానం చెప్పాలి మీరు. నేను అందుకే నాకు ధర్మం ముఖ్యం, నేను లాయర్గా నాకు ధర్మం ముఖ్యం, కాపు కులం అని కాదు నాకు, అందుకని నేను బయటకు వచ్చేసాను అని మాట్లాడుతుంది అడ్వకేట్ రజనీ గారు కూడా. నిజంగా ధర్మం కోసమే బయటకు వచ్చిందంటారా? ఆమె ధర్మం కోసం వచ్చిందో డబ్బుల కోసం వచ్చిందో ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే బయటపడిద్ది. ఆమె ఏ ఉపయోగం లేకుండా బయటికి రాదని నా అంతరాత్మకు తెలుసు. నాకు బాగా అత్యంత సన్నిహితురాలు అడ్వకేట్ రజనీ. అది ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే గనక మరి కొడాలి నాని అంటున్నాడు కదా, సరే వీళ్ళందరూ బాగానే ఉండేది, మరి అంబటి రాంబాబు కాపుకుల టైగర్ అయ్యాడు, మరి కొడాలి నానియా వల్లభనేని వంశీయ కమ్మ టైగర్లు, మరి వీళ్ళిద్దరు ఎవరవుతారంటారు? కమ్మ టైగర్ లేదు, కాపు టైగర్ లేదు. ఎవరు వాపును చూసి బొలుపు చూసి వాపు అనుకున్నట్టు ఏమీ ఉండదు దానిలో. ఎవరికి వాళ్ళే ఇలా పెత్తనం చెలాయిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. అధికారం మతం బట్టి ఇంకా అధికారంలో ఉన్నాం, 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇంకా అధికారంలో ఉన్నామనే మతంతో ఇంకా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ విచిత్ర వేషాలకి, వాళ్ళు మాట్లాడే భాషకి ప్రజలు ఈసారి 11 కాదు పులివెందులు కూడా డిపాజిట్లు తక్కువ నేను మనవి చేసి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరేం డిపాజిట్లు తక్కువ అంటారు, ఆయన వచ్చేది నేనే అంటున్నాడు. వచ్చేది నేనే అన్ని పోయినసారి చెప్పాడు. వచ్చాను, ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తున్నాను, బొత్స ఏర్పాట్లు చేయన్నాడు. ఏమైంది? ఒక్కసారి ఏమైంది చూసుకున్నారా? 11 సీట్లు, కనీసం 18 సీట్లు ప్రతిపక్షానికి కూడా రాకుండా అన్యాయంగా బలైపోయింది వైసీపీ గవర్నమెంట్ మొన్న ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు ఎవరు, ఏ ప్రభుత్వమైనా సరే. ప్రజలు తలుచుకుంటే ఏ రాష్ట్రం, ఏ దేశమైనా మనుగడ సాగించలేదు. అది ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఇరాన్, కువైట్, ఇప్పుడు ఆ గల్ఫ్ దేశాలన్నీ నాశనమే తగలబడుతుంటే చాలా బాధేస్తుంది నాకు, నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఏంది మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎందుకు వెనకడికి వేస్తున్నాడు? మరి ఆయనకి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే రావాలని ఉందంట. ఎందుకంటే 11 సీట్లు వచ్చినా కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు, ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెడతలేదు. నేను మామూలు మనుషులాగా, శాసనసభ్యులాగా నేను కూర్చోవాలి, నాకు మొన్నటిదాకా నేను రాజులాగుండి ఇవాళ నౌకర్లాగా ఎట్లా ఉండేదనే భావన మనసులో వచ్చి అసెంబ్లీకి రాకుండా కాలక్షేపం చేసి జీతాలు తీసుకుంటున్నారు వైసీపీ శాసనసభ్యులు అందరూ కూడా. జీతంతో మాకు పని లేదు అంటున్నారు కదా. లేదు, జీతంతో పని లేదని ఏ వైసీపీ శాసనసభ వాళ్ళు జీతాలకే పుట్టారు. వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు జీతాల కోసమే పుట్టారు. అదేమంటే అంటారు బాబు గారికి ఇచ్చాము ఇలేదా మేము, ఆయన చివరిలో 2 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేనప్పుడు మేము ఇచ్చామా లేదా, చంద్రబాబుకి జీతం తీసుకున్నాడు కదా, మరి మేము ఆ రోజు ఏమన్నా ఆయనకి ఏమన్నా ఎగ్గొట్టామా, ఇచ్చాంగా, మరి మాకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అయిన పాత్ర స్పీకరు అని అంటున్నారు. అది ఏదో దేవుడికే తెలియాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.